డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ ర్యాలీ చేస్తున్న టీడీపీ మహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ మూకలను పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ ర్యాలీ చేస్తున్న టీడీపీ మహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ మూకలను పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. లక్ష్మీదుర్గా నిన్న జగన్ పర్యటన తర్వాత వైసీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రధానంగా చూస్తే కోవూరులో ఈ రోజు గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు పలువురు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. సరిగ్గా వైసీపీ కార్యాలయం ప్రాంతానికి తాలూకా ఆఫీస్ వద్దకు రాగానే కొంతమంది వైసీపీ నేతలు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. మీరు ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ ఇష్టారాజ్యంగా వాళ్ళని మాట్లాడడం, దూషించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తత మారింది. ఉద్రిక్తత వాతావరణాన్ని ఈ వైసీపీ మూకలు అక్కడ నెలకొల్పారు. ఇమ్మీడియట్ గా అక్కడ పోలీసులు చేరుకొని మొత్తం పరిస్థితిని సర్దుబాటు చేశారు. మహిళలని కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి ర్యాలీలో పాల్గొన్న మహిళల పైన వాళ్ళు చాలా దురుసుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక పక్క ప్రసన్న కుమార్ రెడ్డి దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయనే ఒక మహిళా ఎమ్మెల్యే, అందులోనూ బంధుత్వం ఉంది, చెల్లెలు వరుస అవుతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరికి హైకోర్టు కూడా ఈ వ్యాఖ్యలు తప్పుపట్టింది. ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు, ఒక మహిళ పట్ల, అందులోనూ ఎమ్మెల్యే పట్ల ఎలా చేస్తారంటూ హైకోర్టు కూడా తప్పుపట్టింది. ముందస్తు బెయిల్ కూడా నిరాకరించింది. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు కోవూరులో మహిళలంతా కూడా ప్రసన్న క్షమాపణ చెప్పాలంటూ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ వద్ద అక్కడ వైసీపీ నేతలు వాళ్ళని అడ్డుకొని ఆ మహిళల్ని ఎవరైతే ర్యాలీ చేపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దూషించడం తీవ్ర విమర్శలు తావిస్తుంది. మహిళలంటే కనీసమైనటువంటి గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న తీరు అందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. లక్ష్మి. ఓకే మహేష్, థ్యాంక్ యూ. మరోవైపు జగన్ పై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. జగన్ సైంధవుడిలా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుంటే వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని మండిపడ్డారు. పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి
ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. కన్నా ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో, ఆయన నీతి నిజాయితీ ఏంటో, ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు విపిఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి కల్పించాలని చూస్తుంటే వీళ్ళు మేమొస్తే అది చేస్తాం, మేమొస్తే ఇది చేస్తాం అంటే ఏమని మీరు చేసేది? రాబోయే ఇండస్ట్రీని వాళ్ళకందరికీ బెదిరిస్తున్నారా మీరు? ఈ బెదిరింపులు ఎవరు వినరు, ఎవరు బెదిరిపోరు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ మాదిర జైలు యాత్రలు చేస్తుంటే 3 రోజుల నుంచి పోలీసులు ఒళ్ళు హోనం చేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైంధవుల్లాగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడున్న వాళ్ళు సైంధవుల్లాగా అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఎవరమ్మా మీద